ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఐ నేమ్ జీసస్. దాని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 39 అధ్యాయం 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా యోసేపు గారు ఎప్పుడైతే దేవునిలో ఎదగడం ప్రారంభించారో, దేవుని మాటకి లోబడ్డం కొనసాగించారు, అప్పుడు అతని యొక్క హస్తాన్ని దేవుడు పట్టుకున్నారు. తను చేయించిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అదేవిధంగా తన ఆశీర్వాదం చూసినప్పుడు సాతాను ఊరికే ఉండడు కదా, సాతాను ఏ విధంగా పాడు చేయాలని చెప్పి తన యొక్క యజమాని భార్యలో ఒక చెడు తలంపును పెట్టాడు. అయితే యోసేపు యొద్దకు వచ్చి ఈ విధంగా పాపం చేద్దామని ఆ స్త్రీ తనతో చెప్పినప్పుడు ఆ పాపం నుండి ఏ విధంగా విడిపించుకున్నాడో దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో మనం కూడా చూసుకున్నట్లయితే మనము దేవుళ్ళు ఎదుగుతున్నామంటే సాతాను చూసి తట్టుకోలేడు. ఏదో ఒక విధంగా నీతో పాపం చేయించే విధంగా ఉండొచ్చు. అయితే ఆ పాపం నుండి ఏ విధంగా విడిపింపబడాలంటే ఆ పాపం నుండి నువ్వు పారిపోవాలి. దానితో ఉన్నావంటే ఏ విధంగా అయినా జయించవచ్చు అని మనం కనుక ఉంటే దాన్ని మనం జయించలేము. దేవుని యొక్క సహాయంను తీసుకొని దాని నుండి వెళ్ళిపోవాలి. అట్టి రీతిగా జీవించాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నాయన, ఎందుకు అర్హత లేని మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా. ఏ పాపం మమ్మల్ని దరిచేరుకుందో ప్రభా. నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేము పాపంలో పడిపోకుండా నీ యొక్క కంచె కబ్దలను, నీ యొక్క పరిశుద్ధ ఆత్మను మా చుట్టూ ఉంచమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.